హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామ్ దుర్గా కలదండి. యూట్యూబ్ ఛానల్కి అయితే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నా. ఇక మొన్నటి వీడియోలో అప్లోడ్ చేయడం మర్చిపోయాను అన్నమాట. గోదావరిని అయితే ఆ క్లిప్ని ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట అండి. ఇక ముందుగా వ్లాగ్ విషయానికి వస్తే ఎదర కుండీల్లో మొక్కలు అయితే ముందుగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను అనమాట వీడియో క్యాప్చర్కి అయితేని. ఇక అయితే ఇదొక సెంటిమెంట్లా అనిపించింది అనమాట అండి. ఇకైతే ఎదర ఎండగా ఉన్నప్పుడు ఒకలాగా, వాన పడుతున్నప్పుడు ఒకలాగా, నీడగా ఉన్నప్పుడు ఒకలాగా, మబ్బు పట్టినప్పుడు ఒకలాగా ఉంటుందండి. ఇన్నిసార్లు పదే పదే పెడుతుంది ఏంటని అనుకోవద్దు, చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇక కార్తీక పౌర్ణమి వ్లాగ్స్ అన్నమాట. కార్తీక పౌర్ణమి వ్లాగ్ అన్నమాట అండి. ఇదైతే ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను అన్నమాట. ముందుగా అయితే ఇంటి క్లీనింగ్తో అయితే స్టార్ట్ చేశాను అనమాట అండి. ఇలా అయితే స్టార్ట్ చేశాక ఇక గ్యాస్ పొయ్యి దగ్గర కూడా ఎప్పటికప్పుడు వ్లాగ్స్లో అయితే 2-3 వ్లాగ్స్ అనమాట అండి. ఇదైతే ఎప్పటికప్పుడు పెట్టాను అన్నమాట. ఇక ఈ ఫ్రిడ్జ్లో అయితే ఏముండవండి, ఓన్లీ వాటర్, మిల్క్, కర్డ్ పెడతాను అన్నమాట. కొంచెం డస్ట్ పట్టిందని క్లీన్ చేశాను అన్నమాట అండి. ఇక ముందుగా అయితే ఇలా వంటను అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ముందుగా అయితే బియ్యం కడిగి పెట్టాను అన్నమాట అండి. ఇది కొంచెం చికెన్ తెచ్చారనమాట, నాటుకోడి చికెన్ అండి. ఇదైతే ముందుగా మ్యాగ్నేట్ చేసేసుకున్నాను అన్నమాట. ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ అయితే డీప్ కుక్ చేసాను అనమాట అండి. కుకింగ్ అయిపోయాక అదైతే పక్కన పెట్టి ఇలాగ కూరని అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ముందుగా అయితే అంటే మామూలు చికెన్ కర్రీ లాగే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండి. చికెన్ మసాలా ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుంటామే అన్నమాట. ఇంకైతే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేగాక ఉడికించుకుని చికెన్ కూడా వేసేసాక చికెన్ మసాలాను అయితే యాడ్ చేసేస్తే కుక్ అయిపోయాక దించేయడమే అనమాట అండి. అలాగే ప్రిపేర్ చేసాను అనమాట. ఇంకైతే ఇంటిని కూడా ఎలా చూపిస్తున్నానంటే నైట్ అన్నమాట అండి. ఇలా దేవుడి గదిలో చిన్న లైట్ ఉంటుంది అన్నమాట. ఇలా ఇంకా నైట్కి అయితే ఇంకా ఏ కర్రీ ప్రిపేర్ చేయలేదన్నమాట అండి. ఇంక ఇవే ఉన్నాయన్నమాట, చారు, చికెన్ కర్రీ అయితేనే. ఇంకా అలా అయితే అలా గడిచిపోయింది అన్నమాట అండి. ఇక మా హనీ దాని ఇష్టం అండి, ఎక్కడికైనా తిరుగుతుంది, ఇల్లంతా తిరుగుతుంది, పిల్లొస్తే అరుస్తుంది అన్నమాట. ఏంటో చూస్తుంది అలికడైందని. ఇక అయితే ఎదర్ నేచర్ని మళ్ళీ క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. అంటే నాకు డిఫరెన్స్ తెలిసినప్పుడల్లా క్యాప్చర్ చేయడానికి, ప్రతిదీ వీడియోలో అప్లోడ్ చేయడానికైతే క్యాప్చర్ చేసి యూట్యూబ్కి వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట అండి. ప్రతిదీ డిఫరెన్స్గా ఉంటుంది అనమాట అండి, చూస్తే తెలుస్తుంది. ఇక పైన అయితే
ఇలా స్కైని అయితే క్యాప్చర్ చేయడానికి వెళ్ళాను అనమాట అండి. ఈ మయాన్న మబ్బులు కొంచెం క్లౌడ్నెస్తో ఉన్నట్టుగా ఉంటున్నాయి అన్నమాట అండి. ఎక్కువ వెలుతురుగా ఉండట్లేదు అనమాట క్యాప్చర్ చేసినప్పుడు అయితే. ఈ క్లైమేట్ తీరువే అంత కదండి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఇలా లైట్స్ వేసి చుట్టేంపులా క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. ఈవినింగ్స్ ఇలా ఉంటుందని. ఇకైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా పౌర్ణమి ప్రిపరేషన్స్ అన్నమాట అండి. మా హనీ చూసారా ఎలా కూర్చొని చూస్తుందో. పౌర్ణమి ప్రిపరేషన్స్ అన్నమాట. ఇకైతే ఇలాగ టీతో స్టార్ట్ చేసాను అనమాట అండి ఈవినింగ్ అయితే. ఇకైతే ఎప్పుడు గ్యాస్ పొయ్యి దగ్గర ఇలా చాక్ పీస్ ఉన్నంత వరకు ఇలా ముగ్గుతో అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట అండి. ముగ్గులు అయితే కంపల్సరీ పెడతాను అన్నమాట. ఇంకా ఆడవాళ్ళకి ఇవే కదండి అందం. ముగ్గులు పెట్టడం, ఇల్లు ఊడవటం, బట్టలు ఉతకడం, అంట్లు తోమటం, ఇవే కదండి ఆడవాళ్ళ పనులు అయితే. నేనైతే నాకు ఎక్సర్సైజ్ కింద ఉంటుందని నేనే చేసుకుంటాను అన్నమాట అండి. ఒకవేళ 1 డే డిలే చేసిన వర్క్ని అయితే ఇలా మర్నాడైనా లెగ్స్ అయితే నేనే చేసుకుంటాను అన్నమాట అండి. ఇలా అయితే ముగ్గులే పెట్టాను అన్నమాట పౌర్ణమికి అయితే. అంటే పూజలు లేకపోయినా ముందు ముగ్గుతోటే ఏ పనైనా ఏ పూజ అయినా ముగ్గుతోటే కదండి స్టార్ట్ చేసేది. సరే ఇంకా ముగ్గు పెడదాంలే అని ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నాను అన్నమాట అండి. చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నిన్న పౌర్ణమికి అయితేనండి. అయితే బయట షాప్కి అయితే వెళ్ళాను అన్నమాట. షాప్ నుండి వస్తా క్యాప్చర్ చేశాను అన్నమాట అండి. ఇదైతేనే ఇంటికి వెళ్తాను. ఇంకా షాప్ నుండి కొన్ని వస్తువులు తెచ్చుకున్నాను అన్నమాట అండి. ఇక ఎదర ముగ్గులతో అయితే చాలా బాగుందన్నమాట కలర్ఫుల్గా. కొంచెం స్కైని క్యాప్చర్ చేసినప్పుడల్లా కొంచెం క్యాప్చర్ చేశాను అన్నమాట. ఇలా అయితేనే మా హనీ చూసారండి ఎలా చూస్తుందో మైమయానికి వచ్చి. అసలు దీనికి భయం లేదన్నమాట. ప్రతి పనిలోకి వస్తుంది అన్నమాట అండి. షార్ట్స్లో కూడా అప్లోడ్ చేసాను చూడండి. ఇక ఇలా గార్డెనర్లోంచి అయితే ఇలా తులసి మొక్క వచ్చిందనమాట అండి. బట్టలు వాష్ అయితే కంఫర్ట్లో నానబెట్టాను అనమాట. కంఫర్ట్లో నానబెట్టాక ఇలాగా ఉతికైతే ఆరబెట్టాను అనమాట అండి. అంటే ఇక ఈవినింగ్ గుడికి వెళ్ళి జ్వాలాతోరణం క్యాప్చర్ చేద్దాం అనుకున్నానండి. ఇంకా హెల్త్ బాగాలేదన్నమాట వెళ్దామంటే. ఇంకా ఇంట్లోనే ఇలా పూజలు ఉన్నప్పుడైతే పూజకి ప్రిపరేషన్స్ చేసుకుంటాం. ఇకైతే నైట్ అవుతుంది కదా అని
ఇంకెలా అయితే క్యాప్చర్ చేశాను అన్నమాట అండి. ఇక నిన్న బయట నుంచి తీసుకొచ్చారనమాట కర్రీస్, పన్నీర్ కర్రీని సాంబార్ అయితే. మా హనీ చూడండి ముగ్గుల మీద ఎలా కూర్చుందో. అసలు అసలు దానికి భయం ఉండదు అనమాట అండి. స్కై విజువల్స్ అయితే ఇక యాజిటీస్ అలాగే ఉన్నదనమాట అండి. కొంచెం ఈవినింగ్కి ఇలా వేరియేషన్స్ ఇచ్చిందనమాట. ఇక మన వీడియోకి ఇలాంటివి ఉంటే కొంచెం అందంగా ఉంటాయి కదండి. అంటే ఇంటితో పాటు పడదన్నమాట, ప్రత్యేకించి వెళ్ళి టెర్రస్ మీదకి వెళ్ళి క్యాప్చర్ చేయాలన్నమాట అండి ఇవైతే. ఎదురుకుండా అయితే చెట్టు ఉంటుంది అన్నమాట, కొంచెం హాఫ్ పడుతుంది అన్నమాట అండి. ఇక ఈవినింగ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇక చూడండి మా హనీ పిల్లి ఆడుకుంటున్నారన్నమాట అండి. ఇదేమో ఈ గోడ మీద, అవతల పక్క గోడ మీద ఉందన్నమాట. ఈవినింగ్ అనమాట అండి. ఈవినింగ్ ఇలా అయితే ఇలా ఉందన్నమాట. అదేమో అవతల పక్క ఉంది, ఇదేమో కింద నుంచి వస్తుంది అనమాట అండి పిల్లి వంక. ఇక వీళ్ళిద్దరు కూడా ఇలా ఉంటే నేను క్యాప్చర్ చేసుకుంటున్నాను అనమాట అండి. ఇది ఊరుకోదు కదండి, డాబా ఎక్కి అరుస్తుంది అనమాట దాని మీద అయితే కనిపించలేదని. అదైనా సరే వెళ్ళిపోయినట్టుంది. అరిసి అలాగా రెస్ట్ తీసుకుంటుంది అన్నమాట. ఇక కొంచెం ఈ వీడియోలో కూడా కొంచెం తక్కువగా మాట్లాడాం కదండి. ఇక నేను ఈవినింగ్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట అండి ఈవినింగ్స్. పౌర్ణమి ఈవినింగ్ అనమాట. ఇక ఒక లైట్స్ అయితే తెప్పించాను అనమాట అండి. ఒక దండ టైప్ అయితే ఉంటుంది కదా, అది తెచ్చి ఇలా పెట్టాను అనమాట అండి. దివాళీకి కూడా ఇలాగే పెడదాం అనుకున్నాను, టయానికి రాలేదన్నమాట. ఇంకా దీపాలు అలాగా ఉండవు కదా అని పౌర్ణానికి పెడదాంలే అని ఒక దండ అయితే తెప్పించాను అనమాట అండి. పూర్ణమ చంద్రుడు అన్నమాట. చాలా బాగా ఎక్స్ప్రెసివ్గా కనబడ్డాడు అనమాట అండి 9:30 ఆ టైంకి అయితేనే. ఇదైతే గుడ్ మార్నింగ్ అండి, ఇంకా టుడే మార్నింగ్ అనమాట. ఇదైతే క్యాప్చర్డ్ అనమాట. ఇకైతే మై టాకింగ్ ఇనఫ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శివరామ్ దర్గా కలిదిండి యూట్యూబ్ ఛానల్ అయితే. ఇక మార్నింగ్ మా ఇంట్లో అయితే కొత్త వస్తువు వచ్చిందనమాట అండి. ఇలా మనీ ప్లాంట్ని అయితే ఇలా ఆర్గనైజ్ చేశాను అనమాట వంటగదిలో. ఇకైతే బాయ్ అండి, మళ్ళీ వేరే బ్లాగ్తో కలుస్తాను. బ్యూటిఫుల్ స్కై విజువల్స్ అండి ఇదైతే. మరీ మంచి వీడియోతో కలుస్తానండి. ఉంటానండి, నమస్తే.